కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన చౌకీదార్ చోరు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచార వేడిలో పొరపాటున మాట అలా వచ్చిందని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి కాపలాదారు దొంగ అని సుప్రీంకోర్టు చెప్పినట్లు తాను చేసిన వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణ చెప్తూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మోదీని ఉద్దేశించి కాపలాదారు దొంగ అని వ్యాఖ్యానించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఇది కోర్టు ధిక్కారమని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది. पिछले 5 सालों में नरेंद्र मोदी जी ने 15 लोगों की मदद करने वाली सरकार चलाई। आप जानते हैं पिछले 5 सालों में नरेंद्र मोदी जी ने स्वयं हिंदुस्तान के अरबपतियों का कितना कर्जा माफ किया है? कोई जानता है? 5,55,000 करोड़ रुपए नरेंद्र मोदी जी ने 15 लोगों का कर्जा माफ किया। मतलब आपका पैसा चोरी करके आपकी जेब से निकालकर मेहुल चौकसी, नीरव मोदी, विजय माल्या, ललित मोदी, अनिल अंबानी के जेब में डाला है। राफेल घोटाले में 30,000 करोड़ रुपए हिंदुस्तान के एयरफोर्स से चोरी करके नरेंद्र मोदी जी ने अनिल अंबानी के बैंक अकाउंट में जेब में डाला है। चौकीदार चोर। अब देखिए, सुनिए, फ्रांस का राष्ट्रपति कहता है कि हिंदुस्तान के प्रधानमंत्री ने उससे कहा हिंदुस्तान एरोनॉटिकल लिमिटेड को कॉन्ट्रैक्ट नहीं मिलेगा। 526 करोड़ रुपए का हवाई जहाज 1600 करोड़ रुपए में खरीदा जाएगा। हवाई जहाज हिंदुस्तान में, उत्तर प्रदेश में नहीं बनेगा, हवाई जहाज फ्रांस में बनेगा। फ्रांस का राष्ट्रपति कहता है हिंदुस्तान के प्रधानमंत्री। రాహుల్ గాంధీ నామినేషన్ పై ఉత్కంఠకు తెరపడింది. నామినేషన్ కు ఈసీ ఆమోదం తెలిపింది. స్వతంత్ర అభ్యర్థి రాహుల్ పౌరసత్వంపై తీవ్ర అభ్యంతరం లేవనెత్తగా అభ్యంతరం అనవసరం లేదని నేడు ఈసీ ఆమోదించింది.
రాహుల్ గాంధీ నామినేషన్ పై ఉత్కంఠకు తెరపడింది. నామినేషన్ కు ఈసీ ఆమోదం తెలిపింది. స్వతంత్ర అభ్యర్థి రాహుల్ పౌరసత్వంపై తీవ్ర అభ్యంతరం లేవనెత్తగా అభ్యంతరం అవసరం లేదని నేడు ఈసీ ఆమోదించింది.